శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో కర్కటక రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఎలాగుందో చూద్దాం. ముందుగా వారి యొక్క గ్రహస్థితి ఎలాగుందంటే, మొదటి స్థానంలో శుక్రుడు, రెండవ స్థానంలో కేతువు బుధుడు అట్లానే రవి, మూడవ స్థానంలో కుజుడు, ఎనిమిదవ స్థానంలో రాహువు, తొమ్మిదవ స్థానంలో శని, అట్లానే 12వ స్థానంలో గురుడు. వీరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండటం మూలాన వీరికి ఈ రాశి వారికి ఈ నెలలో పెద్దగా ధన నష్టం అనేది ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటుందండి. సో మీరు ఏదైనా ఖర్చు పెట్టాలనుకుంటే కొంచెం చూసి ఖర్చు పెట్టడం చాలా మంచిది. అట్లానే టెన్షన్స్, భయం కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందండి. అంటే ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోతే కుదరదండి. కొంచెం పేషెన్స్గా ఉండటం చాలా మంచిది. అట్లానే బంధువులతో విరోధం. మీకు సింపుల్గా ఒక టెక్నిక్ చెప్పాలంటే, అవతల వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంది. సో కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేయండి. అట్లానే అన్వాంటెడ్గా స్ట్రగుల్స్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుందండి. సో సింపుల్గా అంటే మనం ఏదైనా పని మనం సింపుల్గా చేద్దాం అనుకున్నా సరే మన టైం బాగోలేదు కాబట్టి కొంచెం అది కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అట్లానే మిమ్మల్ని మోసం చేసేవారు కూడా సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందండి. సో ఎవరు ఏదైనా చెప్పినా సరే కొంచెం వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా స్లోగా కొంచెం ఆలోచించి ఒక అడుగేయటం చాలా మంచిది. సో ఇలా ఉంది కాబట్టి ప్రతి ఆదివారం సూర్యనారాయణని మీరు ధ్యానిస్తే సరిపోతుంది. అట్లానే అకేషనల్గా తెలుపు లేదంటే పసుపు చొక్కాలు వేయటం వలన మీకు కొంచెం లక్ కలిసి వస్తుందని చెప్పచ్చు. అట్లానే ఓం హ్రీం రుణి సూర్య ఆదిత్య ఓం అని సూర్య భగవాను, అట్లనే ఓం నమో భగవతే రుద్రాయ అని శివుణ్ణి మీరు పూజిస్తే ఈ నెలంతా చాలా చక్కటి ఫలితాలు ఉండొచ్చు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నేను చెప్పిన రెమెడీస్తో మీకు కొంచెం పేషెన్సీగా ఉంటే ఈ నెల కొంచెం మేనేజబుల్గా వెళ్ళిపోతుందండి.